ఒక ఎయిర్లైన్ స్టార్ట్ చేశాను. ఇంటికే ఎయిర్లైన్స్. మీరు పంటలకు ఊరిలో వెళ్ళాలి. బస్సుల రేట్లన్నీ పెంచేశారు కాబట్టి రాజమండ్రి, భీమవరం, నర్సాపురం, మొగల్తూరు ఎయిర్పోర్ట్ లో కాదు, ఇంటికే ఎయిర్లైన్స్. జస్ట్ మీ మ్యాన్ మీద మీరు దిగిపోవడమే. ఏం మాట్లాడుతున్నావురా? డ్రైవర్ గారు నాకు ఫ్లైట్ పడదు, అంత ఉద్యమం డౌట్ గా ఉంది. అంత పెద్ద ఫ్లైట్లు నోట్లో పెట్టుకోమన్నాడు పడ్డానికి. ఎయిర్ హోస్టెస్ రాబోతున్నారు. ఇంటికి ఎయిర్లైన్స్ కి స్వాగతం సుస్వాగతం. మీ సీట్ కింద గాలి బుడగలు ఉంటాయి. మీకు ఏదైనా ప్రమాదం వచ్చిందనుకో ఆ గాలి బుడగలు తీసుకొని ఊదుకొని కింద నీటిలో పడాలి. అర్థమైందా? అయ్య బాబోయ్, నేను ఊదలేనండి, నాకు ఆస్తమా ఉంది. ఇప్పుడు హిందీ ప్రయాణికుల కోసం. सभी यात्रियों को नमस्कार। ये फ्लाइट में 4 दार है। 4 या 6? 2 पीछे है, 2 मध्यलो है, 2 आगे है। అత్త కత్తిలా ఉన్నావు. ఈ వయసులో నీ ఇప్పట్లో ఉన్నావు అంటే ఆ వయసులో ఏమీ లేదని. ఏంది డిస్కస్ చేస్తాను? నాకు పోటీగా ఎవరు నామినేషన్ వేశారంట? ఎవరో కాదే, నేనే వేసిన నామినేషన్. కోడలు గారు, మీరు సర్పంచ్ అయిన తర్వాత ఈ ఊరికి ఏం చేస్తారు? రోడ్లు మారుస్తా, ఇక్కడ ఉన్న జనాలని మారుస్తా, మొత్తం విలేజ్ నే మారుస్తా. అది ఒక చీర కడితే వారం దాకా మారవదు కానీ ఇన్ని మారుతుందా? బండారం బుగ్గల్లోకి మచ్చెట్టొచ్చిందే, చెప్పమ్మా. ఏంటి మనుగారం కల ఆయన నవ్వుతున్నాడు. నన్ను చిన్నగా సైడ్ చేసి ఆయనకి లైన్ కలిపి కచేరీ పెడతావనా? నేను కచేరీ పెట్టడం ఏంటండి? నువ్వు పెట్టవే, ఆయన సంగీత విద్వాంసుడు. తిల్లానా కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం. పాపాయమ్మ, మీ ఇంటి ముందు బోల్డ్ చెప్పులు ఉంటాయి కదా, నువ్వేమైనా చెప్పుల వ్యాపారం కానీ పెట్టావా? వ్యాపారమే గాని చెప్పులది కాదు. అంటే ఎస్ వస్తే మీలాంటి వాళ్ళు చూసి అన్నారు అంతా అయిపోయింది అనంతమ్మ కోక దులుపుకోయా మాలచ్చమ్మని. లోపల లేదు, ఎందుకంటే పుట్లోంచి కదా నేను బయటకు వచ్చింది. నా జేబులో పావుందా? రత్తపింజిర్రోయ్ కొట్టేస్తుంది. ఒడి అమ్మ బంటే అటుపక్క ఖుష్బు, ఇటుపక్క లక్ష్మి. ఎంతమంది అందగతులు నీ వెనకాల తిరిగినా నువ్వు అయినా పట్టించుకోలేదు చూడు. నీ మంచితనం నాకు నచ్చింది. వీటన్నిటిని మించి నీ స్టైల్ నాకు నచ్చింది. నీ 5 రూపాయలు చూసి 5 రూపాయలు కాదురా, 5 రూపాయలు. నీ 5 రూపాయలు నేను చూసి సంక్రాంతి వచ్చింది. సంక్రాంతి అంటే అందరూ ఊర్లు బయలుదేరుతారు. రామ్ ప్రసాద్ ట్రావెల్స్ అంటే పడి చచ్చిపోతారండి. సార్ ఇది మీ సీటా? అవునవును. నేను భార్య ఇద్దరు ఉన్నాం. నాదే వెనక సీటు. మీరు ఏమనుకోపోతే సింగిలే కాబట్టి వెనక్కి వెళ్ళి కూర్చుంటారా? నేను సింగిల్ అని ఎవరు చెప్పారా? ఎవరైనా వస్తున్నారా? లేదు, నువ్వు వెనక్కి వెళ్ళి కూర్చుంటే మేము డబుల్ అవుతాం. డ్రైవ్ చేస్తాను, ఒకరు పడుకుంటా లేపండి నన్ను. అంటే అప్పుడప్పుడు ఒక్కోసారి చిన్నగా పవర్ నాపేస్తుంటా. పర్లేదు, స్టీరింగ్ మానే వెళ్ళిపోద్ది. ఎన్ని యాక్షన్ లేసి నాకు తెలీదు. గురుగారు, సినిమాలు ఏమైనా పెడుతున్నారేంటి? మన దగ్గర ఠాగూర్ ఉంది, ఇంద్ర ఉంది, భాష ఉంది. అవి ఏం కాదు, నా పెన్ డ్రైవ్ లో 2 సినిమాలు ఉన్నాయి, ఎత్తారా? డ్రైవర్ గారు, లైట్లు అన్నీ ఆపేస్తారేంటి? లైట్లు ఎందుకు ఆపేసేది? నాకు లైట్లు ఉంటే నిద్ర పట్టదయ్యా. లైట్ లోపల కుదరదండి. ఒక 500 ఇస్తాను ఆపి. అయితే హెడ్ కూడా ఆపేస్తా. నువ్వు సామాన్యుడు కాదురా. జబర్దస్త్ ప్రతి శుక్రవారం, శనివారం రాత్రి 9 గంటల 30 నిమిషాలకు మీ ఈటీవీలో.